సో నెక్స్ట్ చాప్టర్ మనకి ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. మీరు మీ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి అక్కడ దాకా సాల్వ్ చేయండి. ఏమైనా రాకపోతే మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మనం సిలబస్ చూస్తే ఏముంది మనకు? సిలబస్ చెప్పండి. వాట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్? ఇదేనా? ఇంట్రడక్షన్ టు రిలేటివిటీ, కనిపిస్తుందా? ఇంట్రడక్షన్ టు రిలేటివిటీ, ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్, గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, మనకు టాపిక్స్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్, అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, మైకల్సన్-మోర్లే ఇంటర్ఫెరోమీటరు, వాట్ ఇస్ ద నెగటివ్ రిజల్ట్ ఆఫ్ మైకల్సన్-మోర్లే ఎక్స్పెరిమెంట్, పాస్టులేట్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, లారెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్, టైమ్ డైలేషను, లెంత్ కాంట్రాక్షను, హౌ మాస్ ఈస్ వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ, ఐన్స్టీన్ మాస్ అండ్ ఎనర్జీ రిలేషన్స్. అంతేనా? ఐన్స్టీన్ మాస్ అండ్ ఎనర్జీ రిలేషన్స్. ఇవి మనకు మన యాప్సీ సిలబస్ ప్రకారం సిలబస్లో ఉన్నవి. మనకు సిలబస్లో ఉన్న టాపిక్స్. వాట్ ఇస్ ద నెగటివ్ రిజల్ట్ ఆఫ్ దిస్ చూద్దాం. ఒక్కొక్కటి ఏంటంటే అని అబ్సల్యూట్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్, లెంత్ కాంట్రాక్షను, టైమ్ డైలేషను, ఐన్స్టీన్ రిలేషను. ఇవి మనకు సిలబస్లో ఉన్న టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు వాట్ ఈజ్ రిలేటివిటీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటివిటీ అంటే ఏంటి చెప్పండి. ఏం తెలుసో అది చెప్పండి చాలు. సో రిలేటివిటీ అంటే వర్డ్ మీనింగ్ ఏంటి? రిలేటివ్ అన్న పదానికి మీనింగ్ చెప్పండి. సింపుల్ డిక్షనరీ మీనింగ్ చెప్పినా పర్లేదు నాకు. మళ్ళీ ఆ తర్వాత నేను ఫిజిక్స్లో చెప్పు. సంబంధం అనండి అంటే కనెక్షన్. అంటే ఇప్పుడు ఒకదాంతో ఒకటి సంబంధం, అంతేనా? ఒకటి ఉండదు, ఇక్కడ రెండు ఉంటాయి. అంటే ఏని బీతో కంపేర్ చేయడం, బీని ఏతో కంపేర్ చేసుకోవడం అంటే కంపారిజన్ అని, అంతేనా? సపోజ్ మనం అంతే ఏదో చిన్నప్పుడు ఒక కథ నేర్చుకుంటాం, అక్బర్ అండ్ బీర్బల్ స్టోరీ. ఏంటది? అక్బర్ అండ్ బీర్బల్ స్టోరీ లైన్. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అక్బర్ అండ్ బీర్బల్ అంటే వాళ్ళు డ్రా చేసిన లైన్. సో అక్బర్ విల్ డ్రా ఏ లైన్. సో బీర్బల్కి ఏం చెప్తాడంటే, అరే నాయన దీన్ని తుడపకుండా చిన్నదానే చేయంటాడు. సో బీర్బల్ ఏం చేస్తాడు, దాని పక్కన ఇంకో పెద్ద లైన్ గీస్తాడు. రాజా ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో ఏది చిన్నది అని. సో అక్బర్ డ్రా చేసింది చిన్నది, బీర్బల్ డ్రా చేసింది పెద్దది అని, అంతేనా? సో రిలేటివ్ టు ఏ బి ఈజ్ లాంగర్, రిలేటివ్ టు బి ఏ ఈజ్ షార్టర్, అంతేనా? సో ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే ఇంకొక రెండో ఎగ్జాంపుల్ మన చిన్న డైలీ లైఫ్లో మామూలుగా వాడేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అండర్స్టాండింగ్ పర్పస్ కోసం డ్రా చేస్తున్నా. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్. సే హియర్ ఇట్ ఈస్ ఫాదర్, మదర్, కిడ్, ఏదో జనరల్గా
వీళ్ళంతా నేను నిన్నట్టున్నారు క్లాస్ ఏదో సంథింగ్ ఇలా ఉందనుకున్నాం. సో మదర్ గురించి, ద హైట్ ఆఫ్ ద మదర్ అంటే కొన్ని అన్నిసార్లు మదరే పొట్టిగా అవసరం లేదు, కొన్నిసార్లు మదర్ కూడా పొడి ఉండి ఉండొచ్చు, జస్ట్ సింపుల్ అండర్స్టాండింగ్ కోసం. సో సంథింగ్ లైక్ ఫాదర్ సేస్ మదర్ ఈజ్ షార్ట్ ఇన్ లెంత్, అంతేనా? కిడ్ సేస్ మదర్ ఈజ్ లాంగర్, దట్ ఈస్ టాలర్, అంతేనా? అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి? రిలేటివ్ టు ఫాదర్, రిలేటివ్ టు ఫాదర్ మదర్ ఈజ్ షార్టర్. ఇది దీని మీనింగ్ ఏంటి? రిలేటివ్ టు కిడ్, రిలేటివ్ టు కిడ్ మదర్ ఈజ్ టాలర్, అంతేనా? అంటే ఒకడు పొట్టిగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నాడా అన్నదాన్ని ఒకరిని ఉంటే చెప్పలేము, ఒకరుంటే చెప్పలేము, మినిమం ఇద్దరు ఉండాలా. వాంతో పోల్చుకుని వీడు పొడుగు ఉన్నాడు, లేదా వాంతో పోల్చుకుని వీడు పొట్టి ఉన్నాడు అని. విత్ రెస్పెక్ట్ అని, రిలేటివ్ మీన్స్ విత్ రెస్పెక్ట్. విత్ రెస్పెక్ట్ అంటే ఏదో ఒకటి ఉండాలా, ఉంటే అదే. సో రిలేటివ్ మీన్స్ మనం విత్ రెస్పెక్ట్ అని కూడా అనొచ్చు. సో రిలేటివ్ మీన్స్ with respect, relative means with respect to, అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీ ఊరికి వెళ్తున్నారు, మీరు బస్సులో వెళ్తున్నారు, ఇక్కడ మీ ఫ్రెండ్ ఉంది, ఈ ఫ్రెండ్ ఏ అనుకుందాం, గోయింగ్ విత్ 36 km/h. ఇంకో బస్సులో ఇంకో ఫ్రెండ్ వెళ్తుంది, గోయింగ్ విత్ వెలాసిటీ ఆఫ్, ఏదో ఆమె చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనుకున్నాం, ఓకే 45 km/h, అంతేనా? సో నౌ వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు బి, అంటే బి ఏని చూస్తుంది. సో బి ఏని మెజర్ చేసేటప్పుడు బి 45తో వెళ్తుందంటే ముందుకు వెళ్ళిపోతుంటుంది, ఇది వెనక్కి పడిపోతుంటుంది. అంటే అప్పుడు ఏం చెప్తాం? సో వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు బి, వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు బి. సో వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు బి అంటే మనం వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి రాస్తాం. వెలాసిటీ ఆఫ్ ఏ 36, వెలాసిటీ ఆఫ్ బి 45. దిస్ విల్ బి ఆఫ్ -11 km/h. సో మైనస్ మీనింగ్ ఏంటి? ఇక్కడ స్లో అని. ఎంత స్లో? 11 km/h. What is the velocity of B as measured by A? So velocity of B with respect to A. Velocity of B 45, velocity of A 36. It will be +11 km/h అని. What is the meaning of +11? Speed అని. అంటే ఈ స్పీడింగ్ అప్ అంటే వానికంటే ఎక్కువ వేగంతో పోతున్నాడు. ఈజ్ ఏ హెడ్ ఆఫ్ 11 km/h. ఫస్ట్ కేసులో మైనస్ అంటే లాగింగ్, ఈజ్ లాగింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 11 km/h. ఇక్కడ లీడింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 11 km. సంథింగ్ లైక్ షార్టర్ అండ్ టాలర్ లాగా. షార్టర్ నెగిటివ్ అనుకోండి, టాలర్ని పాజిటివ్ అని. సో ద రిలేటివ్ అన్నది అసలు ఇది ఫండమెంటల్ వర్డ్ ఇన్ ద ఫిజిక్స్. నథింగ్ ఈజ్ అబ్సల్యూట్. నథింగ్ ఈజ్ అబ్సల్యూట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. సో ఇన్ ఫిజిక్స్ నథింగ్ ఈజ్ అబ్సల్యూట్. Everything is relative except speed of light. Except speed of light. ఒకటే ఒకటి ఎగ్జాంప్షన్ ఉంది. ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ని ఎవరు మెజర్ చేసినా సరే స్పీడ్ ఆఫ్ లైటే. ఇది నేదర్ లెస్ దాన్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ దట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటం అనుకుందాం. ఆటం 1 ఈజ్ గోయింగ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ c.
let's say atom 2 is also going with a velocity of c. So what is the velocity of atom 1 as measured by atom 2? Velocity of 1 related to 2 అంటే velocity of 1 minus velocity of 2. ఇది ఫార్వర్డ్ వెళ్తుంది c అని రాసుకున్నాం, మైనస్ ఇది ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది మైనస్ c అని అర్థం. ఇట్ ఇస్ 2c. అంటే నాకు మ్యాగ్నిట్యూడ్ మెజర్ చేసేటప్పుడు వెలాసిటీ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు ఐ విల్ గెట్ 2 times magnitude of c, that is 6 into 10 power 8 meters per second. This is not possible. ఎందుకు నాట్ పాసిబుల్? వాట్ ఇస్ ద మాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ ఎ పార్టికల్? స్పీడ్ ఆఫ్ లైట్. అంతకంటే ఎక్కువ పాసిబుల్ కాదు కదా. కానీ నాకు ఇప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు 6 into 10 power 8. బట్ ద మాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ మెటీరియల్ పార్టికల్, the maximum possible speed of a material particle is c, that is equal to 3 into 8 meter per second. అంతేనా? సో దీంతో మనం ఒకటి ఎట్లా కన్క్లూడ్ చేయొచ్చు అంటే c plus c again c అని, అంతేనా? న్యూ వే ఆఫ్ యాడింగ్ అంటే న్యూ రూల్స్ హియర్. అంటే ఓల్డ్ రూల్స్ వర్కౌట్ కావు మనకి. అదే 10 km/h ప్లస్ 20 km/h అంటే ఏం రాస్తాం మనం? 30 km/h రాస్తాం. కానీ స్పీడ్ ఆఫ్ లైట్ అలా రాయలేముగా. అదే లాస్టింగ్, అంతకన్నా ఎక్కువ ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంతేనా? c plus c ఇక్కడ మళ్ళీ ఏం కావాలి? cనే కావాలి. So let's see how it will happen. That's what done by Einstein. సో ఆయన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మొత్తం ఎవరు రాశారంటే, ఎవరు కనుక్కున్నారంటే ఐన్స్టీన్. ఓకేనా? ఫైన్. యా, ఇది సింపుల్ ఇంట్రడక్షన్. అసలు ఏంటది మీకు రిలేటివ్ అంటే మీనింగ్ అనే దానికి ఇంట్రడక్షన్. సో ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ టు రిలేటివిటీ తర్వాత ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ గురించి మాట్లాడదాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్? ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఇందాక మనం చెప్పామే విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ అని. ఓకే, మంచి పిల్లోడు ఎవరు, చెడ్డ పిల్లోడు ఎవరు? ఎట్లా చెప్తాం? ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళని? ఎవరితో కంపారిజన్ చేయాలి? అందరికంటే మంచివాడిని ఒకటి తీసుకొని డిఫైన్ చేసుకొని ఈయనతో కంపేర్ చేస్తే అబ్బా వాడు అలా ఉన్నాడు రా, అబ్బా వీడు వేసినాడు ఇలా ఉన్నాడు రా, అబ్బా వీడు రాముడు అంత గొప్పోడు రా, వీడు రాక్షసుడు రా, దుర్యోధను లాంటోడు, లేదా కీచకుడు లాంటోడు, లేదా రావణాసుడు లాంటోడు రా అంటాం. అంటే రాముడు అంత గొప్పోడు అంటే సో ది బెస్ట్ పర్సన్కి ఐడియల్ ఎగ్జాంపుల్గా రాముడు, అంతే దాని మీనింగ్. ద వరస్ట్ ఎగ్జాంపుల్కి రావణాసుడు ఏమన్నా. సిమిలర్గా మనం ఇక్కడ ఏది మెజర్ చేయాలన్నా ఫిజిక్స్లో ఏం మెజర్ చేస్తుంటాం? పొజిషను, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషను, ఫోర్సు, ఇవన్నీ మెజర్ చేస్తుంటాం కదా. వీటన్నిటిని మెజర్ చేస్తున్నాం కాబట్టి మనకేం ఉండాలి? ఎవ్రీథింగ్ ఇది రిలేటివ్, అబ్సల్యూట్ లేదు ఇక్కడ. రిలేటివ్ కాబట్టి మనం ఏంటి? విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ అనేది చెప్పాలి. విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ అని చెప్పడమే ఆ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సో రెఫరెన్స్ కోసం వాడుకునేటువంటి ఒక ఫ్రేమ్. సో కోఆర్డినేట్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్సెస్. సో కోఆర్డినేట్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్సెస్. సో ఇందులో కొన్ని ఫిక్స్డ్ కొన్ని ఉంటాయి, కొందరు యూనిఫామ్ వెలాసిటీ తోటి వెళ్తుంటాయి, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయ్యేటి కొన్ని ఉంటాయి, యాక్సిలరేటెడ్ ఫ్రేమ్స్ కొన్ని ఉంటాయి. అంతేనా? మనకి ఈ ఫిక్స్డ్ ఫ్రేమ్ని యూనిఫామ్ వెలాసిటీతో ఫ్రేమ్ అవుతున్న వాడిని ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని అంటాం. ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే న్యూటన్స్ లా ఆఫ్ ఇనర్షియా ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది. ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్, ఫస్ట్ లా ఈజ్ వ్యాలిడ్. న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ వ్యాలిడ్. వాట్ ఇస్ ద న్యూటన్ ఫస్ట్ లా?
if net force is 0, then acceleration is 0. If net force is 0, acceleration is 0. అటువంటి ఫ్రేమ్స్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. సో ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటే ఎదర్ దే ఆర్ రెస్ట్ ఫ్రేమ్స్ అని చెప్పచ్చు, లేదా దే ఆర్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ కాన్స్టెంట్, యూనిఫామ్. ఓకే, ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ 0 అంటే దాని మీద ఫోర్స్ యాక్టింగ్ అనేది 0 అయినప్పుడు, ఇఫ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఈజ్ 0, దెన్ ఎదర్ పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. అంతేనా? సో అటువంటి ఫ్రేమ్స్ని ఒక పార్టికల్కి మనము యాక్సిలరేషన్ మెజర్ చేస్తాం, 0 వచ్చిందంటే కాన్సిక్వెంట్గా మనకి ఏం రావాలి, ఫోర్స్ 0 రావాలి, లేదా ఫోర్స్ 0 వచ్చిందంటే యాక్సిలరేషన్ 0 రావాలి. సో అలాంటి ఫ్రేమ్స్ని మనం ఏమంటామంటే ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరేటెడ్ ఫ్రేమ్స్ అంటే యాక్సిలరేటెడ్ ఫ్రేమ్స్లో మనకు అందరికీ బాగా తెలిసింది యాక్సిలరేటెడ్ ఫ్రేమ్స్ అండ్ రొటేటింగ్ ఫ్రేమ్స్. సో రొటేటింగ్ ఫ్రేమ్స్లో మనందరికీ తెలుసు దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద వెలాసిటీ డైరెక్షన్, దెన్ దెర్ ఈజ్ అన్ యాక్సిలరేషన్, దట్ ఈస్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎప్పుడు ఉంటుంది కదా మనకు. సో వీటిని మనము సింప్లీ రొటేటింగ్ ఫ్రేమ్స్ అని అంటాం, లేదా నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని అంటాం. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కార్లో వెళ్తున్నాం లేదా బస్సులో వెళ్తున్నాం, బస్సు వెళ్తూ స్ట్రైట్ రోడ్లో వెళ్తుంది, ఒకవేళ ఘాట్ రోడ్లో కర్వ్ వచ్చింది అనుకున్నాం, రైట్ సైడ్ కర్వ్ వచ్చింది అనుకున్నాం, ఇలా వెహికల్ రైట్ సైడ్ కరవగానే మన బాడీ మొత్తం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంతేనా? అంటే యు ఆర్ హ్యావింగ్ అన్ యాక్సిలరేషన్ వితౌట్ ఫోర్స్. అంటే యాక్సిలరేషన్ ఉంటుంది కానీ ఫోర్స్ ఉండదు. అంతేనా? సో దీని ఏం కావాలి ఇక్కడ? సో యాక్సిలరేషన్ ఈజ్ నాన్ జీరో బట్ ఫోర్స్ ఈజ్ జీరో. అంటే మీనింగ్ ఏంటి? న్యూటన్స్ లా వ్యాలిడ్ అయిందనా లేదనా? నాట్ వ్యాలిడ్. ఫస్ట్ లా ఈజ్ నాట్ వ్యాలిడ్ హియర్, ఫెయిల్డ్. ఇటువంటి ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ మనం ఏమంటాం? నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ అన్నారు. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మనకు కావాల్సినటువంటి ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్సెస్. నెక్స్ట్ ఏమని చెప్పండి? ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ తర్వాత మనకు ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ఒక ఫ్రేమ్ నుంచి ఇంకొక ఫ్రేమ్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరగాలి? సో ట్రాన్స్ఫర్మేషన్స్. సో గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈజ్ ద ఫండమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్స్. ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ అండ్ వెరీ వెల్ నోన్. దాని ఆ తర్వాత మనకి ఇంకో ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా వస్తాయి, లారెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని. అవి కొద్దిగా డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బట్ విల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ ఈజియెస్ట్ యాజ్ పాసిబుల్. ఉన్నాయి మనకు సిలబస్లో. సో ఫస్ట్ మనం గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే నాకు ఒక ఫ్రేమ్ ఉంది, ఇంకొక ఫ్రేమ్ ఉంది, ఒక ఫ్రేమ్ నుంచి ఇంకొక ఫ్రేమ్కి ఎలా తెలియాలి అని చూద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద XY కోఆర్డినేట్ సిస్టమ్. అంటే రెండు ఫ్రేమ్స్ అనుకున్నాం, లేదా సంథింగ్ రెండు యూనిఫామ్ మోషన్లో వెళ్తున్నాడు అనుకున్నాం. దిస్ ఇస్ ద ఒక ఫ్రేమ్ విచ్ హ్యాస్ ద ఆరిజిన్ హియర్. దిస్ ఇస్ X axis and this is the Y axis. Let us think of it as fixed frame. So you can call it as something like S1 frame which is fixed. Let's say this is something like S2 frame. X axis and Y axis. Let's say I call it the S2 frame. సో కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్న ఫ్రేమ్ అనుకుందాం, అంతేనా? సో ఇది మూవ్ అవుతుంది కాబట్టి లెట్స్ సే ఇక్కడ ఏదో ఒక యాపిల్ కింద పడుతుంది. వీ నీడ్ టు స్టడీ ద ఫిజిక్స్ ఆఫ్ అన్ యాపిల్. యాపిల్ కింద పడుతుంది, దాని ఫిజిక్స్ని మనం చదవాలి. దాని ఫిజిక్స్ని మనం చదవాలంటే ఎస్ ఫ్రేమ్ చదువుతుంది. లెట్స్ సే హియర్
దిస్ వెక్టర్ రిప్రజెంట్ ద యాపిల్ కదా అది. సో పొజిషన్ ఆఫ్ ద యాపిల్ యాజ్ మెజర్డ్ బై S1 frame. Let's this. What is this will be? Position of the apple as measured by S2 frame. Now let's see this is. What is this represent? Position of the second frame as measured by first frame. Position of 2 relative to 1 అని అంతేనా. ఇప్పుడు ఏం చెప్పచ్చు ఇక్కడ, RA1 RAS1 ఏం చెప్పచ్చు ఇక్కడ, పొజిషన్ ఆఫ్ యాపిల్ రిలేటివ్ టు S1 frame of reference. What is RAS2? Position of apple relative to S2 frame. Next, what is R21? Position of S2 frame relative to S1 frame. అంతేనా. ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ వాడతా. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్. సో వాట్ ఇస్ ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్? ఒక వెక్టర్ ఇలా ఉంది. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ 2 విత్ రెస్పెక్ట్ టు 1. This is the position of apple relative to S2, and this is another one. Position of apple relative to 1. So దీన్ని సమ్ చేస్తే ఇది వస్తుంది. సో R21 plus is equal to అంతేనా. సో నాకు సెకండ్ ఫ్రేమ్లో నుంచి కావాలి. పొజిషన్ ఆఫ్ యాపిల్ రిలేటివ్ టు S2 ఫ్రేమ్. సో పొజిషన్ ఆఫ్ యాపిల్ రిలేటివ్ టు S1 ఫ్రేమ్ మైనస్ పొజిషన్ ఆఫ్ సెకండ్ ఫ్రేమ్ రిలేటివ్ టు ఫస్ట్ ఫ్రేమ్. ఇది పొజిషన్స్ అంతేనా. సో హియర్ V is the velocity of S2 relative to S1 అంతేనా. సో కాబట్టి we can write R21 will be is equal to V into T. రాయకూడదు మనం, అంతే కదమ్మా. S is equal to UT plus half a t square లాగా సింప్లీ S is equal to UT అని రాయచ్చు. సో రాసిన తర్వాత నాకు పొజిషన్ ఆఫ్ యాపిల్ రిలేటివ్ టు S2 ఫ్రేమ్ ఇస్ పొజిషన్ ఆఫ్ ద యాపిల్ రిలేటివ్ టు S1 ఫ్రేమ్ మైనస్ V ఇంటూ అంతేనా. సో ఎవరైనా సరే పొజిషన్ అనగానే మనం ఏం రిప్రజెంట్ చేస్తాం, మనం పొజిషన్ అనగానే X Y Z కదా మనం చెప్పింది. సో సెకండ్ ప్రైమ్ కాబట్టి X ప్రైమ్ Y ప్రైమ్ Z ప్రైమ్ తీసుకున్నాం. పొజిషన్ ఆఫ్ యాపిల్ ఇన్ S1 ఫ్రేమ్ సింప్లీ X Y Z తీసుకుందాం. అప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ, X ప్రైమ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు X మైనస్ X కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ T. Y ప్రైమ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు Y మైనస్ ఇంటూ T. Z ప్రైమ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు Z మైనస్ వచ్చేసిందా మనకు. సో ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ మీకు ఇంటర్మీడియట్లో కూడా వచ్చింటాయి. మ్యాథమెటిక్స్లో కోఆర్డినేట్ జామెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్స్ చదివింటారా, అక్కడ మీరు రొటేట్ కూడా చేస్తారు. అంటే X ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ X ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు X కాస్ థీటా ప్లస్ Y సైన్ థీటా అంతేనా. Y ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా ప్లస్ ట్రయాంగిల్ వస్తుంది కదా కాస్ థీటా. అలా ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే లీనియర్ మోషన్, ఇక్కడ రొటేట్ ఏమో అవ్వట్లేదు. ఆ రొటేషన్స్ ఎయిలర్ యాంగిల్స్లో చూసాము, దెన్ దెర్ ఇస్ అ రొటేషన్. సో దీస్ ఆర్ ద గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం.
అంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి ఇంకొక కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇక్కడ నేను 2 కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నా, ఒకటేమో S1 ఇంకోటేమో S2. సో ఇక్కడ నేను కోఆర్డినేట్స్ని XYZ అని చూపిస్తున్నా, ఇక్కడ కోఆర్డినేట్స్ నేను X', Y', Z' చూపిస్తున్నా. ఇద్దరు కలిసి యాపిల్ ఎంత లావు ఉంది, ఎంత బరువు ఉంది, ఎంత వెలాసిటీ వెళ్తుంది మెజర్ చేస్తున్నారు. రికార్డ్ అంతా ఇక్కడ ఉంది, ఇక్కడ కావాలి, ఈ ఫార్ములాస్ వాడచ్చు. లేదా రికార్డ్ అంతా ఇక్కడ ఉంది, ఈ ఫార్ములాస్ కావాలి, ఈ ఫార్ములాస్ వాడచ్చు. అంటే ఇప్పుడు మనం X కావాలనుకోండి, VX ఇటువైపు తీసుకునేటప్పుడు X, Y, Z వచ్చేస్తాయి. సో దీస్ ఆర్ ద ట్రాన్స్ఫర్మేషన్ రిలేషన్స్ ఫ్రమ్ వన్ కోఆర్డినేట్ సిస్టమ్ టు అనదర్ కోఆర్డినేట్. ఓకే, అది చాలా సింపుల్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్. మరి న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ అవుతాయి ఇక్కడ, అవుతాయి కూడా. సో నౌ పొజిషన్ అయిపోయింది కదా. వెలాసిటీ ఆఫ్ యాపిల్, వెలాసిటీ ఆఫ్ యాపిల్ అందరికీ తెలుసు. వెలాసిటీస్ ఎలా వస్తాయి మనకు, d/dt ఆఫ్ ఆర్లు చేస్తే వస్తాయి. సో నౌ వీ నో పొజిషన్ ఆఫ్ యాపిల్ యాజ్ మెజర్డ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ ఆఫ్ యాపిల్ యాజ్ మెజర్డ్ బై 1 మైనస్ v ఇంటూ t. అంతే. ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, వెలాసిటీ ఆఫ్ యాపిల్ యాజ్ మెజర్డ్ బై S2 ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ యాపిల్ యాజ్ మెజర్డ్ బై S1. అంతేనా? ఏమొచ్చినట్టు ఇక్కడ హియర్ VAS2 వెలాసిటీ ఆఫ్ యాపిల్ రిలేటివ్ టు S2. అంతే కదా. VAS1 వెలాసిటీ ఆఫ్ యాపిల్ రిలేటివ్ టు S1. What is V? Velocity of second frame relative to first frame. Now, again differentiate. Again differentiate with respect to time. అప్పుడు ఏమొస్తుంది నాకు, d/dt ఆఫ్ వెలాసిటీ ఆఫ్ A రిలేటివ్ టు 2 ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు 1 ఈజ్ ఈక్వల్ d/dt ఆఫ్ వెలాసిటీ. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ అంటే యాక్సిలరేషన్స్. యాక్సిలరేషన్ ఆఫ్ యాపిల్ రిలేటివ్ టు 2 ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఆఫ్ యాపిల్ రిలేటివ్ టు 1 మైనస్ 0. ఎందుకు చెప్పండి 0 ఇక్కడ? సిన్స్ V కాన్స్టెంట్, ఇట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. V కాన్స్టెంట్ అంటే యాక్సిలరేషన్ ఆఫ్ A రిలేటివ్ టు 2 ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఆఫ్ A రిలేటివ్ టు, అంతేనా? ఎవరయ్యా ఎందుకు డోర్ తీస్తున్నారు? డోర్ తీస్తారు. ఎవరమ్మా? రా, ఎక్కడ పోయినావు నువ్వు? ఈ క్లాసేనా? ఏమెందుకు కూర్చో, నువ్వు క్లాస్ విన్నావు, క్లాస్ వినకుండా పోయినావు ఏంటి? అయిపోయింది కదా డే ఆల్రెడీ. కాబట్టి మళ్ళీ ఈరోజు సెలబ్రేషన్స్ ఉన్నాయా? పోమ్మా, పో, పిలిచిపో, తొందర పిలిచిపో. ఎవరు ఆయమ్మా? పోదురా. క్లాస్ డిస్టర్బ్ చేసినారంటే అసలు తల కింద పెట్టి కాయలు పక్కన. ఇక్కడ చూడండి నాన్న, యాక్సిలరేషన్ ఆఫ్ యాపిల్ యాజ్ మెజర్డ్ బై S2 ఫ్రేమ్ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఫ్రేమ్ యాజ్ మెజర్డ్ బై S1. సో యాక్సిలరేషన్స్ సేమ్. సో యాక్సిలరేషన్స్ ఆర్ సేమ్. డూ వన్ థింగ్. సో టేక్ M is the mass of apple. M is the mass of apple. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తా. మాస్ ఆఫ్ యాపిల్ యాక్సిలరేషన్ ఆఫ్ A S2 is equal to mass of apple acceleration of apple in S1 frame. This is the force on the apple in S2 frame. This is the force on apple in S1 frame. అంటే ఫోర్సెస్ సేమ్, ఫోర్సులు సేమ్, యాక్సిలరేషన్ సేమ్. అంటే న్యూటన్స్ ఫస్ట్ లా వాలిడేట్ అయిపోయింది కదా మనకు. సో
ఫోర్స్ జీరో అయితే యాక్సిలరేషన్ జీరో అవ్వాలా, ఫోర్స్ నాన్ జీరో అయితే యాక్సిలరేషన్ కూడా నాన్ జీరో. ఇక్కడ యాక్సిలరేషన్ ఉంది, ఫోర్స్ ఉంది, అంటే రెండు సేమ్ కూడా. సో ఈడు 2 m/s² అని యాక్సిలరేషన్ చెప్తే వాడు కూడా యాక్సిలరేషన్ అని చెప్తున్నాడు 2 m/s² అని చెప్తున్నాడు. సో వెలాసిటీస్ చేంజ్ ఉండొచ్చు కానీ యాక్సిలరేషన్స్ ఇన్ బోత్ ద ఫ్రేమ్స్ విల్ బి సేమ్, ఫోర్స్ యాక్టింగ్ ఇన్ బోత్ ద ఫ్రేమ్స్ విల్ బి సేమ్. ఎస్, న్యూటన్ లాస్ ఆర్ వ్యాలిడ్. Yes, so Newton's laws are valid. Laws are valid in Galilean transformations. అంటే వ్యాలిడ్ అనడం కంటే ద కరెక్ట్ వర్డ్స్ ఆర్ టు సే దట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఆర్ ఇన్వేరియంట్ అని చెప్పచ్చు. ఇన్వేరియంట్ అండర్ Galilean transformations. Galilean transformations. అదే వాట్ అబౌట్ స్పీడ్ ఆఫ్ లైట్? యాపిల్ ప్లేస్లో స్పీడ్ ఆఫ్ లైట్ అనుకుందాం. స్పీడ్ ఆఫ్ లైట్ మెజర్డ్ బై S1 ఫ్రేమ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ లైట్ మెజర్డ్ ఇన్ S2 ఫ్రేమ్ ఇజ్ ఈక్వల్ టు S1 ఫ్రేమ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ ఫన్నీగా లెట్స్ సే రీప్లేస్ యాపిల్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్. రీప్లేస్ యాపిల్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్ అంటే అదే యాపిల్ స్పీడ్ ఆఫ్ లైట్తో పడుతుంది అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ద యాపిల్ ఇన్ S2 ఫ్రేమ్ ఇజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ యాపిల్ ఇన్ S1 ఫ్రేమ్ మైనస్ v. అంటే వెలాసిటీ ఆఫ్ ఏ యాపిల్ ఇన్ S2 ఫ్రేమ్, సపోజ్ అది S1 ఫ్రేమ్లో స్పీడ్ ఆఫ్ లైట్తో పడుతుంది. సో ఆన్సర్ ఏం కావాలి నాకు? C మైనస్ C. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంటే దీని మీనింగ్ ఏంటి? సేమ్ డైరెక్షన్ అయితే ఒక ఆన్సర్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఒక ఆన్సర్. అంటే దీని మ్యాగ్నిట్యూడ్ నేను కనుక్కున్నప్పుడు నాకు వస్తే C మైనస్ V అయినా రావచ్చు, లేకపోతే C ప్లస్ V అయినా రావచ్చు. అంటే ఇక్కడ యాపిల్కి S2 ఫ్రేమ్లో ఎంత వెలాసిటీ ఉంది? గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఉంది. బట్ నాట్ పాసిబుల్గా వాట్ ఇస్ ద మాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ ఎనీ మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇస్ స్పీడ్. అదే, సో అంతకన్నా ఎక్కువ పాసిబుల్ కాదు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్, అంటే కంపారబుల్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్, గెలీలియో ట్రాన్స్ఫర్మేషన్స్ విల్ నాట్ గివ్ ద యాక్యురేట్ రిజల్ట్స్, కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వవు, అది రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతుంది. సో మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ అదే ఉంది అంటే దాని మీనింగ్ ఏం కావాలి? ఇప్పుడు C ప్లస్ C మళ్ళీ Cనే రావాలి, అంతేనా? C ప్లస్ C విల్ బి Cనే రావాలి, ఇట్లా రాకూడదు. సో దేర్ యూ కెన్ సీ లేటర్ ఆన్ వీ విల్ ప్రిడిక్ట్ లైక్ దట్ కి. సో ద రిలేషన్ విల్ కమ్ యాజ్ సంథింగ్ లైక్ దిస్. సో సంథింగ్ లైక్ వెలాసిటీ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు 2 is something like u1 plus u2 divided by 1 minus u1 u2 by c square. ఇట్లా వస్తుంది ఒక రిలేషన్, అంతేనా? ఇట్లా వస్తుంది ఒక రిలేషన్ 1 plus c square సంథింగ్, ఇది ఫర్గాట్ వాట్ దట్ ఫార్ములా వస్తుంది మనకి డెరివేషన్లో. సపోజ్ ఇప్పుడు ఈ ఫార్ములాలో మనము u1 ఈజ్ ఈక్వల్ టు c పెట్టండి అండ్ u2 ఈజ్ ఈక్వల్ టు c పెట్టండి, ఏమొస్తుంది? c ప్లస్ c అంటే 2c బై, సో 1 ప్లస్ c స్క్వేర్ బై c స్క్వేర్, అప్పుడు ఏమొస్తుంది? 2c బై 2. ఆన్సర్ ఏమొస్తుంది? c ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏమొచ్చింది మనకు? c. సో c ప్లస్ c ఈజ్ అగైన్ c. అలా. సో ఈ రిలేషన్ అనేది మనం డిరైవ్ చేస్తాం, ముందు డిరైవ్ చేస్తాం అంటే అంతేనా? సో ఎప్పుడు ఇది ట్రూ? వెలాసిటీ ఆఫ్ 1 అంటే u1 ఈజ్ కంపేరబుల్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్, u2 ఈజ్ ఆల్సో కంపేరబుల్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్. అలా కాకుండా u1 10 meters per second, u2 10 meters per second ఉందనుకో, పైన ఇక్కడ 100 వస్తుంది, ఇక్కడ కింద c స్క్వేర్ అంటే ఎంత ఉంటుంది? 10 power 16. అంటే ఇక్కడ 10 meters per second 10 meters per second అట్లా రాసినప్పుడు అక్కడ 100 వచ్చి కింద మాత్రం 3 into 10 power 8 హోల్ స్క్వేర్ అంటే 10 power 16, అంటే చాలా పెద్ద నెంబర్ వచ్చి ఈ నెంబర్ అంతా ఏమో 0 అయిపోతుందా? సో అప్పుడు నాకు u12 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? సింప్లీ u1 ప్లస్ u2, u1 ప్లస్ u2. ఇందాక రాబట్టామే మనం u1 ప్లస్ u2. అంటే ఇలాంటిది ఏదో ఒక రిలేషన్, కొత్త రిలేషన్ రావాలి. సో దే ఆర్ ద లారెంట్జ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని వస్తాయి మనకు. దేర్ ఆర్ ద లారెంట్జ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
Lorentz transformations will be the మనకు నెక్స్ట్ అదే ట్రాన్స్ఫర్మేషన్. సో ఇంట్రడక్షన్ టు రిలేటివిటీ, ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్, గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి, సో అబ్సల్యూట్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ చెప్పాను ఆల్రెడీ. సో నథింగ్ ఈజ్ అబ్సల్యూట్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. సో అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఉండనే ఉండదు, ఏదైనా సరే మనకు రిలేటివ్. సో దాన్ని అబ్సల్యూట్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ రిలా అన్నది మనకు మైకల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ మనకు ఏమి ఇస్తాయంటే వాటి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది, రేపు చెప్తాను నేను. సో దాని నుంచే మనకు స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పాస్టులేట్స్ వస్తాయి. అంటే యాక్చువల్గా మనకు చాప్టర్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చాప్టర్ ఇక్కడనే స్టార్ట్. దాని ఒక థియరీ, ఇది కొత్త థియరీ కాబట్టి దానికంటూ పాస్టులేట్స్ ఉంటాయి. ఆ పాస్టులేట్స్ ఏంటి, ఆ పాస్టులేట్స్కి కొత్త థియరీ ఎప్పుడు వస్తుందంటే ఏదో ఉన్న థియరీ ఫెయిల్ అయితేనే. ఇది ఉన్న థియరీ ఆల్రెడీ మనకి, ఇది ఫెయిల్ అయింది కాబట్టి కొత్త థియరీ వచ్చింది. అర్థమైందా? పాస్టులేట్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఏముంది నెక్స్ట్ పీరియడ్? అపాయింట్ అయితే సార్ ఉంటాడు, మేడమా సార్? నరేంద్ర సార్ వస్తున్నాడు, అయితే ఉన్నాడు పోండి సార్, రేపు రాసుకుందరులే, తక్కువే ఉందిలేండి, రేపు రాసుకుంది. అర్థమైందా? సో టుమారో విల్ సీ ద మైకల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ అన్నది ఇంపార్టెంట్. ఆ మైకల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ చెప్తా, దెన్ పాస్టులేట్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఓకే, డన్.